ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈరోజు బెయిల్ లభిస్తుందనే ఆశతో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, తర్వాత కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. కాకపోతే వాళ్ళ ఆశల మీద సుప్రీంకోర్టు నీళ్లు జల్లిందని చెప్పాలి. ఎందుకంటే కవితకి బెయిల్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు అభ్యర్థించింది ఏంటంటే మధ్యంతర బెయిల్ ఇవ్వమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏమైనా వ్యాఖ్యానించిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ప్రతివాదుల వాదనలు వినకుండా కల్వకుంట్ల కవితకు మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి ఆవిడ వాదించింది. అంటే ఇక్కడ ప్రతివాదులు అంటే ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు అనమాట. వాళ్ళు వాదనలు వినకుండా మనం ఇక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సిబిఐ అధికారులకి, ఈడీ అధికారులకి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే వాళ్ళ వాదనలు కూడా వినిపించండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరలో వాళ్ళు కూడా వచ్చి వాదనలు వినిపించిన తర్వాత ఈ కవితకి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియాకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయనకి ఈ మధ్య సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. ఆ కారణం చేత వీళ్ళు కూడా కవితకి ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పి బాగా ఎక్కువగా ఎదురు చూశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళ అందరి ఆశల్ని అడియాసలు చేసిందని చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా బెయిల్ పొందే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే సిసోడియాకి బెయిల్ ఇచ్చినప్పుడు కవితకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందనే వార్తలు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒక్కొక్కరికి బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు కవితకు కనుక బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో వీళ్ళిద్దరి మధ్యన బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య డీల్ జరిగింది కాబట్టి వీడికి బెయిల్ వచ్చిందని చెప్పి ఒప్పందం జరిగి ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం బెయిల్ వచ్చిందని చెప్పి ప్రజలు కూడా భావించే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది అనేది చూద్దాం. నెక్స్ట్ వాయిదాలోనే ఈ బెయిల్ విషయం మీద ఏదో ఒకటి సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనకు అర్థమవుతుంది వీడికి బెయిల్ వస్తుందా రాదా అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.